నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. మాక్లూర్ మండలంలో 390 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. జెండా బాలాజీ ఆలయంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న జెండా నవరాత్రి ఉత్సవాలు. విశిష్ట పూజలు నిర్వహించిన భక్తులు. ఆర్మూర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేసిన బీజేపీ నేతలు. బాల్కొండలో 15 లక్షల వ్యయంతో 30 ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా క్రీడా సామాగ్రి అందజేసిన వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి. చిట్టాపూర్లో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన బాల్కొండ పోలీసులు. 6 తులాల బంగారం స్వాధీనం, నిందితులను రిమాండ్. మాక్లూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఏడాది క్రితం సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చొరవతో డబ్బులు విడుదల కావడం జరిగింది. వివిధ గ్రామాలకు వెళ్లి ఎమ్మెల్యే 390 చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలు, మతాలు, కులాలు చూడకుండా అందరికీ చెక్కులు రావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పథకాలు కూడా నిజమైన లబ్ధిదారులకు వచ్చేలా చూస్తానని, సెప్టెంబర్ నెల నుంచి రేషన్ కార్డు దరఖాస్తుల, పింఛన్ల దరఖాస్తులు పరిష్కరించడం జరుగుతుందని, నిజమైన లబ్ధిదారులకు వచ్చేలా చూస్తానని, ఇల్లు లేని పేదవారికి మాత్రమే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. హిందువులంతా ఐక్యంగా ఉండాలని, హిందూ సమాజం ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, కులాలకు అతీతంగా అభివృద్ధిని కోరుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సురేష్ నాయక్, వినోద్, రమేష్ నాయక్, సంతోష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా బాలాజీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఆలయంలో జెండా వద్ద పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం జరిగే జాతర దృష్ట్యా సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జెండా మధుకర్ శర్మ, జెండా మనోహర్ శర్మలు మాట్లాడుతూ 200 సంవత్సరాలుగా ఆర్మూర్ పట్టణంలో జెండా జాతర ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యజ్ఞ హోమాలు, స్వామివారి కళ్యాణం, సుప్రభాత సేవలు, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గురువారం జెండా జాతరను నిర్వహించి సాయంత్రం 4 గంటలకు జెండాను అంకాపూర్ గ్రామస్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. తిరుపతి వెళ్ళలేని వారు జెండా బాలాజీకి తమ మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. గురువారం జాతర దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు సర్వసమాజ్ ఆధ్వర్యంలో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు తదితరులున్నారు. శ్రావణ మాసంలో వచ్చేది ఏంటంటే జెండా జాతర. జెండా జాతర అత్యంత వైభవంగా నిన్నటి వరకు ప్రతిష్ట బుధవారం నాడు జరిగింది అఖండ దీపారాధనతో యుక్తంగా. మరి ఈరోజు బుధవారం 8 రోజులు అయిపోతుంది. రేపు పోవడానికి సంసిద్ధంలో ఉన్నారు స్వామివారు. మరి ఇందులో జెండా జాతర నవరాత్రులతో పురస్కరించుకొని శ్రీరాత్రి విష్ణాగ మహోత్సవంలో కుంకుమార్చన, వెంకటేశ్వర కళ్యాణము, నృత్య ప్రదర్శన పిల్లలతోని, దాని తర్వాత ధూళారోహణ, తులసి పూజ, మరి అత్యంత ఎన్నో కార్యక్రమాలు చేశారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళ గురించి అక్కడ నుండి అనుజ్ఞ తీసుకొని, అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇక్కడ అదే స్వామి రూపంలో, వెంకటేశ్వర స్వామి రూపంలో జెండాని ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఆ జెండాను 9 రోజులు నవరాత్రులు జరుపుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు భక్తులు ఇచ్చినటువంటి ముడుపులను తీసుకువెళ్ళి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి అర్పించేది అప్పటి నుండి పెట్టినటువంటి ఆచారం ఆనవాయితీగా ఇప్పటి వరకు వస్తున్నది. అప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళలేకపోయేటువంటి వాళ్ళు, అంటే ట్రాన్స్పోర్టేషన్ రవాణాను లేక అప్పుడు వెళ్ళలేకపోయారు. అయినా కూడా కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఈరోజే వెళ్ళి ఈరోజే రాగలుగుతున్నారు, అంటే ఫ్లైట్లో ఈరోజే వెళ్ళి ఈరోజే రాగలుగుతున్నారు. అంతటి పరిస్థితి వచ్చినప్పటికీ మళ్ళీ మన చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా అంతే భక్తితో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకొని, ఉడుపులు సమర్పించుకొని, స్వామివారిని దర్శనం చేసుకొని మళ్ళీ మొక్కుతూ ఇలా ఆ విధంగా నడుస్తూనే ఉంది. హర్ హర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని గోల్బంగ్లా, కమలా నెహ్రూ కాలనీ, హుస్నాబాద్ కాలనీలో
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలగోట గంగాధర్ ఆధ్వర్యంలో ప్రజలకు జాతీయ జెండాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని, స్వాతంత్ర సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు ఉదయ్, కార్యదర్శి రమేష్, నాయకులు అశోక్ తదితరులు ఉన్నారు. దాదాపు గోల్ బంగ్లా, ఉస్నాబాద్ కాలనీ, కమల్నూర్ కాలనీ మరియు వార్డ్ నంబర్ 33, 35 ఔటిగల్లి ఏరియాలు అన్నీ కూడా ఈరోజు జాతీయ పథకాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రతి ఇంటిపైన కూడా త్రివర్ణ పథకాన్ని గర్వంగా ఎగిరేసి స్వాతంత్ర సంబరాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలని మోడీ గారు ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిపైన త్రివర్ణ పథకాన్ని ఎగరవేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ ద్వారా సవినయంగా కోరుచున్నాం. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం బ్రిటిష్ వారిచే ఏ విధంగా అణగదొక్కబడ్డది. మనం ఆ పోరాటంలో ప్రముఖులు ఏ విధంగానైతే పోరాడి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టినరో ఇవన్నీ కూడా చరిత్ర యువతకు తెలియాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉంది. కాబట్టి చాలా మట్టుకు యువత కూడా గత చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందరూ కూడా దేశభక్తిని పెంపొందించుకొని ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిపైన త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి స్వతంత్ర సంబరాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయంలో నూతనంగా చేపట్టిన ప్రమాద బీమా పాలసీ సౌకర్యంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించి పాలసీలను చేయించారు. ఈ సందర్భంగా హెడ్ పోస్ట్ మాస్టర్ కిషన్ మాట్లాడుతూ తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులో తీసుకురావడం జరిగిందని, కేవలం 799 రూపాయలకు 15 లక్షల బీమా, 559 రూపాయలకు 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బీమా కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, ప్రమాద బీమా చేయించుకోవాలనుకునేవారు ఆధార్ కార్డుతో పాటు తమ నామినీ ఆధార్ కార్డును తీసుకొని పోస్ట్ ఆఫీస్కు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ప్రమాద బీమా స్కీమ్ వచ్చింది. దీనివల్ల అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాం. అయితే ఈరోజు మార్నింగ్ నుంచి బ్యానర్ కట్టించేసి అందరినీ జనాన్ని మోటివేట్ చేసి అందరికీ ప్రతి వ్యక్తికి లాభపడే ఈ రోజుల్లో జనానికి ప్రమాదంలో ఎంతో మంది చనిపోతున్నారు. వాళ్ళకి కనీసం వాళ్ళ ఫ్యామిలీకి కొంతలో కొంత బెనిఫిట్ అవుతుంది. డాక్యుమెంట్స్ ఓన్లీ ఆధార్ కార్డు, ఈ నామినీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. బయోమెట్రిక్ తీసుకుంటాం, బయోమెట్రిక్ తోటే ఈ అకౌంట్ అసైన్ అవుతుంది. ఇది ఇంకా దేనికి ఈ కార్డు అనేది క్యూఆర్ కార్డు అంటారు దీన్ని. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనము గవర్నమెంట్ సబ్సిడీలు ఏది వచ్చినా దీంట్లో అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దీనికి లావాదేవీలు కూడా చేసుకోవచ్చు. మనము పెట్రోల్ తీసుకోవడం, మళ్ళీ షాపింగ్ చేసుకోవడం, గూగుల్ పే, ఫోన్పే అలాంటివి కూడా చేసుకోవచ్చు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఆర్మూర్ పట్టణానికి చెందిన ఏలేటి శ్యామ్ సుందర్ రెడ్డిపై ఎన్సీఎన్ స్పెషల్ స్టోరీ. ఆర్మూర్ పట్టణానికి చెందిన 94 సంవత్సరాల ఏలేటి శ్యామ్ సుందర్ రెడ్డికి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో తన వంతు కీలక పాత్రను పోషించారు. యువకులను చైతన్యం చేస్తూ రజాకార్ల చేతిలో జైలు పాలై జైలు జీవితాన్ని సైతం అనుభవించాడు. 94 సంవత్సరాలు వచ్చినప్పటికీ తన పనులు తాను చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజాకార్ల హయాంలో తాను 16 ఏళ్ల వయసులో ఉన్నానని, రజాకార్లకు వ్యతిరేకంగా యువకులను చైతన్యవంతం చేస్తూ కార్యక్రమాలు నిర్వహించామని, రజాకార్లు తమను బంధించి జైలు పాలు చేశారని అన్నారు. సర్కార్కు వ్యతిరేకంగా రజాకార ఉద్యమంలో పనిచేస్తున్నాము. అప్పుడు నేను మైనర్ 17 ఇయర్స్ ఉన్నాయి. కాలేజ్ స్ట్రైక్ చేసి విద్యార్థులందరం మీటింగ్ పెట్టుకొని మనం ఏం చేద్దామంటే రజాకారులకు వ్యతిరేకంగా ఊరికి వెళ్ళి అందరూ ప్రజలను తయారు చేద్దాం. మన జాతర మీద ఈ అక్షాపురం జరుగుతూ చూడు, దాంట్లో పెద్ద ఊరేగింపు చూసినాం. మేము ఇక్కడ అక్కడ వెళ్ళిపోయినాం. వాళ్ళు అది కారు తీసుకుని వచ్చింది, ల్యాబ్ వేసుకుంది రజాకారులు. మా అందరిని చూసి వెళ్ళిపోయింది. ఇక తర్వాత 15 రోజులు ఇంకా ఊర్లో పోలీస్ స్టేషన్లో పట్టుకొని ఎవరెవరు పని చేసిందంటే ఆయన భయపడి అంత పేరు చెప్పింది, ముఖ్యమైన పేరు. అలా నా పేరు కూడా ఉన్నది.
వాళ్ళు లేకుండా 15 రోజులకు నన్ను పట్టుకున్నారు ఇక వాళ్ళు మా అందరినీ. అనేక మంది సాహస వీరులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర భారతాన్ని చూడడం ఆనందంగా ఉందని తెలిపారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇప్పటి ప్రధాని నరేంద్ర మోడీని సైతం కలవడం జరిగిందని, స్వాతంత్ర సమరయోధులైన తమను వారు పిలిపించి సన్మానించడం జరిగిందని అన్నారు. నేటి యువత దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. 20 దగ్గర లారీ మంది తోలుకొచ్చి ఇలా మహమ్మద్ ఉండే రజాకార్ సదర్ అన్ని తోలుకొచ్చి అందుకెళ్ళి 22 మందిని ఏడు మీతో విడిచిపెట్టిండ్రు. 22 మందిలో కేసు నడిచింది. ఆ కేసులో అయితే మా తమ్ముడు మా చిన్న ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇడిచిపెడితే పోగని మాఫీనామా మాత్రం సంతకం పెట్టకన్నారు. జైల్లో ఉన్న వాళ్ళందరినీ రజాకాలు చంపేస్తున్నారని ఒక రూమర్ వెళ్ళింది. అప్పుడు ఆ వేల్పూర్లే మా అమ్మ ఉండే హార్ట్ ఫెయిల్ అయ్యి అమ్మ చనిపోయింది. మా దగ్గర కవర్ వచ్చింది, అమ్మ చనిపోయిందంటే మేము లీవ్ పెట్టినాక దరఖాస్తు ఇచ్చితే అది ఇడిచిపెట్టలేదు. మా నాన్న ఇడిచిపెట్టే నన్ను ఇడిచిపెట్టలేదు. ఇది ఏమైనా కష్టంగా ఇంత జరిగింది మాది. కార్పొరేట్ పాఠశాల పేరుతో వసూళ్ల దందా చేపడుతున్న చైతన్య స్కూల్పై చర్యలు తీసుకోవాలని టీఎన్వీఎస్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో గల చైతన్య పాఠశాలలో ఒలింపియాడ్ టెస్ట్ పేరుతో విద్యార్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని టీఎన్వీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతో చైతన్య పాఠశాల అధిక ఫీజులు వసూలు చేయడమే కాకుండా ఇష్టారీతిన పరీక్ష ఫీజులని, ఒలింపియాడ్ టెస్ట్ ఫీజులని విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారని, అయినా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం శోచనీయమని అన్నారు. వెంటనే అధికారులు చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకుని పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాయి, కిషోర్, దిలీప్, వికాస్, విఘ్నేష్, చరణ్, సిద్ధు తదితరులున్నారు. మేము కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఈ శ్రీ చైతన్య స్కూల్కి పక్కనే ఉన్నటువంటి బ్రాంచ్కి ఎలాంటి పర్మిషన్ కూడా లేదు. ఎలాంటి పర్మిషన్ లేనప్పటికీ కూడా దర్జాగా నడిపిస్తూ ఉన్నారు. మరి స్కూల్ కావాల్సినటువంటి గ్రౌండ్ స్ట్రక్చర్ కూడా ఎలాంటి స్ట్రక్చర్ కూడా లేదు. అంతేకాకుండా ఫైర్ సేఫ్టీ కూడా లేదు. కాబట్టి అధికారులు తక్షణమే ఈ శ్రీ చైతన్య స్కూల్ని గుర్తింపు రద్దు చేసి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చేయవద్దని మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణి మాట్లాడుతూ, చాలని వేతనాలతో 22 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులు కష్ట నష్టాలను ఓర్చుకొని ప్రభుత్వం సరైన సమయానికి బిల్లులు ఇవ్వకుండా విద్యార్థులకు అన్నం పెడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టం చేసి నాణ్యమైన పద్ధతిలో అందిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తుందని, వెంటనే ప్రభుత్వం ఆలోచన మానుకోవాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు గంగాధర్, విజయలక్ష్మి, పోసాని, గంగమని తదితరులున్నారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ జిల్లా కమిటీ పక్షాన ఆర్మూర్ ఆర్డీఓ గారికి ప్రతి నెల బిల్లులు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ప్రైవేటు పరం చేస్తామని చెప్పని ప్రభుత్వం చెప్తా ఉన్నది. ప్రైవేటు పరం మానుకోనాలా, గతంలో ప్రభుత్వం చేసిన విధానాన్ని కూడా కొనసాగించకుండా ప్రతి నెల బిల్లులతో సహా వేతనాలతో సహా ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయాలతో పాటు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈ సమస్యల మీద ప్రభుత్వానికి వినియోగించుకుంటాం. ఈ సమస్య పరిష్కారం కాకుండా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టాపూర్ గ్రామంలో గత నెల 19న ఉదయం పూట జరిగిన చోరీ కేసులో నిందితులిద్దరిని పట్టుకొని రిమాండ్కు తరలించామని ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో సిఐ బుధవారం విలేకరులతో మాట్లాడారు. లింగన్న ఇంట్లో నుండి 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన నామ్దేవ్, మహాదేవ్ అనే ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు చెప్పారు. వారి వద్ద నుండి 6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అన్నారు. ఎస్ఐ యాసిర్ అర్ఫత్, ఏఎస్ఐ శంకర్, పోలీస్ సిబ్బంది విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గత నెల 19వ తారీఖున చిక్కాపూర్ గ్రామానికి చెందిన చెట్టి లింగన్న రోజువారీలాగా పొద్దున తన ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్ళి ఒక 2 గంటల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి తన ఇంటి తాళం పగలగొట్టి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురి కావడం జరిగింది. దాని విషయంలో పాల్కొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు ఆర్మూర్ బస్ స్టాప్ 2 వ్యక్తులు అనుమానితంగా దొంగలించిన ప్రాపర్టీని అమ్మడానికి వస్తున్నారు అనే సమాచారం మేరకు ఎస్ఐ గారు అండ్ మా టీం వెళ్ళి వాళ్ళిద్దరిని అప్రహెండ్ చేయడం జరిగితే వాళ్ళు చిత్తాపూర్లో పగటిపూట చేసిన దొంగతనం వివరాలు ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుండి 6 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు ఇంకొక 2 తులాల బంగారం వరకు మనాపురం గోల్డ్ లో డిపాజిట్ చేయడం జరిగింది. లీగల్ గా విడిపించి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్యూజ్డ్ యొక్క వివరాలకు వస్తే ఉన్కర్ నామ్దేవ్, నాందేడ్ డిస్టిక్. అదేవిధంగా అతనికి సపోర్ట్ చేసిన వ్యక్తి పేరు మహదేవ్ అలియాస్ శివ, ఇతను కూడా నాందేడ్ డిస్టిక్. వీళ్ళిద్దరు కూడా మిత్రులు. ముఖ్యంగా ఈ మున్కర్ నామ్దేవ్ అనే వ్యక్తి అంతర్రాష్ట్ర దొంగ. ఇతడు పట్టపగలు దొంగతనాలు చేసిన కేసుల్లో ఇంతవరకు కూడా నిందితుడు. వీళ్ళిద్దరిని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు కోర్టుకు తరలించడం జరుగుతుంది. బాల్కొండ నియోజకవర్గంలోని 30 ప్రభుత్వ పాఠశాలలకు ప్రముఖ వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి ప్రతి పాఠశాలకు 50,000 చొప్పున 15 లక్షల క్రీడా సామాగ్రిని పాఠశాల ఉపాధ్యాయులకు, క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలోని వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొని క్రీడా సామాగ్రిని తీసుకున్నారు. దాత ఏనుగు దయానంద్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రతి పాఠశాలకు 50,000 చొప్పున క్రీడా సామాగ్రిని అందించి తోడ్పాటు అందించారు. ఈ సందర్భంగా బాల్కొండ మండల విద్యాధికారి రాజేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయులు ఉమా మహేశ్వర్ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేష్ గౌడ్, సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి గంగమోహన్ మాట్లాడుతూ జిల్లాలోని క్రీడాకారులకు క్రీడా సామాగ్రి అందించి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న దయానంద్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. 15 లక్షలతో ప్రతి పాఠశాలకు క్రీడా సామాగ్రిని అందించి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తున్న ఆయన కోరికను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సుజాత, రాజేష్, సంగీతరావు, ముసుగు భూమేశ్వర్, నాయకులు గణేష్, పవన్ కుమార్ తదితరులున్నారు. వారిచ్చే సహాయం విద్యార్థులకు ఉపయోగపడి వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని వారి యొక్క ఆకాంక్ష. శ్రీ దయానంద రెడ్డి గారు ఎందుకంటే కింది స్థాయి నుంచి, అట్టడుగు స్థాయి నుంచి వచ్చారు కాబట్టి ప్రతి విద్యార్థి క్షేమాన్ని వారు కోరుకుంటారు. వారు పాఠశాలల యొక్క మౌలిక సదుపాయాల యొక్క ప్రభుత్వం అందించడం సరిపోతలేదని గ్రహించి వారు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ డ్యూయల్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, పాఠశాల మైనర్ మేజర్ రిపేర్ కావచ్చు, పాఠశాలలో రంగులు కలరింగ్ కావచ్చు, టాయిలెట్స్ రిపేర్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, మరి ఒక గ్రంథాలయం కావచ్చు. ఇక్కడ ఈ యొక్క ఏరియా దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ స్పోర్ట్స్ ఎంతూజియాస్ట్ స్టూడెంట్స్, నేను అనుకుంటా వారు కూడా ఒక 6-7 అవర్స్ నుండి ఇక్కడ వచ్చి టైర్డ్ అయ్యి ఎప్పుడు వెళ్ళి అనే ఉద్దేశంతో మీ యొక్క టైం తీసుకోవాలి. మీకు ఇక్కడ రావాల్సినటువంటి అతిథులు రాకపోవడం అదొక మీకు డిసప్పాయింట్మెంట్గా నేను ముఖ్య అతిథులు మీ ఏదైతే వెళ్ళడం ఇవ్వబడుతుందో వారు తీసుకోవడం. వేల్పూర్ మండల కేంద్రంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సాయంత్రం వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనాడుకుల గ్రామంలో బంద్ను విజయవంతం చేసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించినట్లు వారు తెలిపారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్తో ప్రారంభమైన హింసాకాండ, అల్లర్లు, హిందూ దేవాలయాలపై హిందువులపై దాడులు చేయడం ఏమిటి అని, ఇది సరైంది కాదని వారు అన్నారు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై జరుగుతున్న హింస, హత్యలు
మహిళలపై అత్యాచారాలు, దాడులు వెంటనే నిలిపివేయాలని, మైనార్టీ హిందువులను కాపాడాలని వారు కోరారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హిందువులపై జరుగుతున్న దాడులను ఆపే విధంగా చర్యలు తీసుకుంటూ ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. మన దేశంలో ఉన్న హిందూ ఐక్య సంఘాలు అందరూ కలిసికట్టి ప్రధానమంత్రి మోడీ గారికి ఒకటి విన్నవించుకుందాం. ఏదైతే బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలకు చొరబడుతున్నారో రోహింగ్యాలను వాళ్ళను పగడ్బందీగా పట్టుకొని మనల్ని అయితే ఎలాగ చేస్తున్నారో అంతకంటే దారుణంగా హింసించాలని చెప్పేసి విజ్ఞప్తి హిందూ ఐక్య సంఘాల పిలుపు మేరకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపైన ఏదైతే మరణకాండ సృష్టిస్తున్నారో పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇంకా ఇతర పార్టీలు అయిన వారు అందరూ సంఘీభావం తెలుపుతూ ఆ యొక్క మరణకాండను ఆపవలసిందిగా హిందూ ఐక్య సంఘాల పిలుపు మేరకు విజ్ఞప్తి చేస్తున్నాం. గత వారం రోజుల నుండి చూస్తున్నాం మనం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై హింస కానీ, అత్యాచారాలు కానీ, హత్యలు కానీ అవి చూస్తే చాలా బాధాకరం అనిపిస్తున్నది. మరి మనం ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఏకమై మన బంగ్లాదేశ్లో హిందువులకు బాసటగా నిలవాలని, మరి హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ ఈరోజు వేల్పూర్ పట్టణంలో బంద్ నిర్వహించి వారి అల్లర్లో చనిపోయినటువంటి హిందువుల ఆత్మలకు శాంతి చేకూర్చాలని, వాళ్లకు ఆత్మలు సంతృప్తి చెందాలని వారికి సంఘీభావంగా ఈ శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళలు, హిందూ పురుషులందరూ జాగృతమై ఈరోజు కొవ్వొత్తి ర్యాలీతో నేను సంఘీభావం తెలుపుతూ వారికి శాంతిని సద్గతి ప్రాప్తించాలని కోరుకుంటూ, అలాగే హిందువుల ఐక్యత మునుముందు వర్ధిల్లాలి, ప్రపంచానికి హిందువుల ఐక్యత చాటి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో మొన్న అమెరికాలో కానీ మొన్న రీసెంట్లీ ఎక్కడనో అందరు కలిసి హిందువుల ఐక్యతను వర్ధిల్లుతున్నారు. కాబట్టి మనమందరము జాగృతమై మన హిందూ బంధువులను కాపాడుకొని హిందువుగా జీవించు, హిందువుగా మరణించు అనే నినాదంతో ముందుకెళ్ళాలి. వేల్పూర్ మండలం పడగలు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం దేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గత 2 రోజులుగా శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఆలయ గ్రామ అర్చకులైనటువంటి రఘురామాచారి, శ్రీ సత్యనారాయణాచారి ఆధ్వర్యంలో విజయవంతంగా శుక్రవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని అన్నారు. నిన్నటి రోజు అంకురార్పణ కార్యక్రమాలతో ప్రారంభమై ఈరోజు పూర్ణాహుతితో ఉపసమాప్తం. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా ఈరోజు జరుపుకోవడం జరిగిందన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదాన సత్రాన్ని గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, గ్రామంలోని పెద్ద సంఖ్యలో పెద్దలంతా సతీ సమేతంగా వచ్చి శుక్రవారం దేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని, అదేవిధంగా గ్రామ ప్రజలు వచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారన్నారు. గ్రామంలోని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంత ఘనంగా నిర్వహించినటువంటి పడగల గ్రామంలో వ్యవసాయదారులకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వ్యాపార అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామంలోని భక్తులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పూర్ణాహుతితో హోమ సమాప్తము మరియు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన, అమ్మవారికి బలి ఇవ్వడము, ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా సాంప్రదాయబద్ధంగా చక్కగా జరిగాయి. అట్లాగే గ్రామస్తులందరికీ కూడా, ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అన్నదానం కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. అట్లాగే గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పెద్ద మనుషులందరూ కూడా సతీ సమేతంగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రజలు కూడా భక్తి భావనతో వచ్చి అమ్మవారికి పూజలు చేస్తూ ఓడి బియ్యము మరియు వాళ్ళ మొక్కులను కూడా తీర్చుకున్నారు. మరి ఇవన్నీ ఘనంగా జరిగినటువంటి శుభ సందర్భంలో వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దేశ్ పాండే అనంతరావు సేవా భావంతో చేసిన సోషల్ యాక్టివిటీస్లకు గాను కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్గా జాతీయ మానవ హక్కుల చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్, నేషనల్ సెక్రటరీ మామిడాల మనోహర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోవడం జరిగింది. పోచంపల్లి గ్రామానికి చెందిన దేశ్ పాండే అనంతరావు చేసిన సోషల్ యాక్టివిటీస్లో సేవా దృక్పథంలో భాగంగా
నేషనల్ అచీవ్మెంట్ అవార్డును జస్టిస్ చంద్రకుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ దేశపాండే అనంతరావు మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి రాష్ట్ర లీగల్ చైర్మన్గా నియమించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. వారు ఇచ్చిన గురుతర బాధ్యతను వినియోగించుకొని సక్రమంగా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. DCCC ఉపాధ్యక్షుడు శివనొల్ల శివకుమార్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డిని ఏరుగట్లకు తీసుకురావాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా DCC ఉపాధ్యక్షుడు శివనొల్ల శివకుమార్ మాట్లాడుతూ, గత కొన్ని నెలల క్రితం ఏరుగట్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఒక చెట్టుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ముడుపు కట్టామని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం కావడంతో ముడుపు విడిపించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కోరారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏరుగట్ల మండల కేంద్రంలో ఏ పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఇక్కడికి వచ్చి పర్యటిస్తే ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం స్థానికుల్లో ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన కొత్తలో ఆ పార్టీ అధినేత ఎన్టీఆర్ 1982వ సంవత్సరంలో ఏరుగట్లకు వచ్చారు. ఆ తర్వాత ఆయన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారని, 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏరుగట్లలో పర్యటించిన తర్వాత ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారని స్థానికులు పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ TPCC అధ్యక్షుడి హోదాలో ఏరుగట్లకు వచ్చి పర్యటించారు. అనంతరం ఆయన కొన్ని నెలల్లో తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఇక్కడి నాయకులు ఏరుగట్ల సెంటిమెంట్ ఫలించిందని చెప్పుకుంటున్నారు. నేను ఇవాళ ఈ ఏరుగట్ల గడ్డ మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఈ బాల్కొండ నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ఈ సమాజానికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 1, 2024 నాడు ఏర్పడుతుంది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉంటది. ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా మేము తీర్చిదిద్దుతాం. ఎవరు అడ్డుపడ్డా. ఏరుగట్ల మండలం బట్టాపూర్ గ్రామంలో బుధవారం తీజ్ పండుగను గిరిజనులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద మనుషులు మాట్లాడుతూ, తాము ప్రతి ఏడాది తీజ్ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. తీజ్ పండుగ సందర్భంగా ప్రధాన వీధుల గుంట ఊరేగింపుగా వెళ్లారు. మహిళలు, యువతులు నృత్యాలు చేశారు. తీజ్ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మెండోరా మండలం వెల్గటూరు గ్రామంలో పత్రిజీ ఉచిత పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని PSSM నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి ప్రారంభించారు. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో సైతం పత్రిజీ యొక్క శ్వాస మీద ధ్యానాన్ని ఇంటింటికి, గడప గడపకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇటువంటి ఉచిత ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా సాయికృష్ణారెడ్డి తెలిపారు. ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం, మనిషి మనిషికి ధ్యానం అనే నినాదంతో ఈ ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతిరోజు ప్రతి ఒక్క మనిషి ధ్యానం చేసి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఈ ధ్యానం వల్ల అనేక మానసిక రుగ్మతలు, శారీరక సమస్యలు దూరం అవుతాయని, మానవ జీవితంలో ధ్యానం అత్యవసరమని తెలిపారు. ఈ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెల్కటూర్ గ్రామ ధ్యాన బంధువులు లలిత, లింగమయ్య దంపతులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగంపేట శ్రీనివాస్, పిరమిడ్ మాస్టర్లు రాజు, సత్యనారాయణ, దేవేందర్ రెడ్డి, గంగారెడ్డి, ధ్యాన బంధువులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మాక్లూర్ మండలంలో 390 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. జెండా బాలాజీ ఆలయంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న జెండా నవరాత్రి ఉత్సవాలు, విశిష్ట పూజలు నిర్వహించిన భక్తులు. ఆర్మూర్లో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేసిన బీజేపీ నేతలు. బాల్కొండలో 15 లక్షల వ్యయంతో
30 ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా క్రీడా సామాగ్రి అందజేసిన వ్యాపారవేత్త ఏనుగు దయానంద్ రెడ్డి. చిట్టాపూర్లో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసును ఛేదించిన బాల్కొండ పోలీసులు. 6 తులాల బంగారం స్వాధీనం, నిందితులను రిమాండ్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.